ఉదయాన్నే హడావిడి మొదలైంది. సాంబయ్య పట్నం నుండి వస్తున్న తన బాబాయ్ పిన్ని కోసం ఇల్లు శుభ్రం చేస్తున్నాడు. సీత ఇంటి బయట గిన్నెలు కడుగుతూ కోపంతో రగిలిపోతోంది. వాళ్ళు వస్తున్నారంటే సీతకు ప్రాణం మీదకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు వట్టి చేతులతో వచ్చి వెళ్లేటప్పుడు ఇంట్లో ఉన్నది మొత్తం, కనీసం మిరపకాయల డబ్బాను కూడా వదలకుండా ఊడ్చుకుపోతారు. ఏమండి, మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ పిసినారి రాబందుల్ని మన ఇంటికి రానివ్వకండి అని? వాళ్లకు పట్నంలో 2 బంగ్లాలు 10 ఎకరాల పొలం ఉంది. కానీ మన పూరి గుడిసెకు ఎందుకు వస్తారో తెలుసా? 3 రోజులు ఫ్రీగా మాంసం కూరలు తినడానికి. మనల్ని బిచ్చగాళ్ళ కంటే హీనంగా చూసి మన అన్నమే తిరిగిపోతారు. మెల్లగా అరవకే సీత, వాళ్ళు మనకు పెద్దవాళ్ళు. నాన్నగారికి సొంత తమ్ముడు. వాళ్ళు వస్తామంటే వద్దని ముఖం మీద ఎలా చెప్పగలను? ఏమైనా అంటే ఊర్లో వాళ్ళు నవ్వుకుంటారు. మనకు పట్నంలో ఉన్న ఏకైక బంధువులు వాళ్లే కదా. బంధుత్వం కలుపుకోవడానికి వస్తున్నారు. అవునవును, బంధుత్వమా? ఎక్కడ బంధుత్వం అండి? బంధువులు అంటే కష్టాల్లో ఆదుకునే వాళ్ళు. వీళ్ళ బంధుత్వం కొంచెం వరకు మాత్రమే. కిందటిసారి వచ్చినప్పుడు కనీసం చేతిలో 10 రూపాయల అత్తిపళ్ళు కూడా తేలేదు. పైగా వెళ్ళేటప్పుడు నేను ఎంతో కష్టపడి మామిడికాయలు కోసుకొచ్చి పెట్టిన ఆవకాయ జాడి, మీరు చెమటోడ్చి పండించిన బియ్యం బస్తా వాళ్ళ బ్యాగుల్లో కుక్కేసుకుని పోయారు. అడిగితే మా పట్నంలో బియ్యం బాగలేదురా, ఈ ఆవకాయ మాకు పనికొస్తుంది లేరా అని నాటకాలు ఆడారు. మనల్నేమో ముష్టి వాళ్ళల్లా చూస్తారు. ఏం చేస్తాం సీత, మన దరిద్రం అలా ఏడుస్తుంది. నాన్నగారు చనిపోయే ముందు ఏది ఏమైనా బాబాయ్ మీద కోప్పడుకురా, వాడు నా రక్తమే అని మాట తీసుకున్నారు. ఆ ఒక్క మాట కోసం నేను ఈ భారాన్ని నా గుండెల మీద మోస్తున్నాను. నువ్వు కాస్త సర్దుకోవే. ఈ 3 రోజులు వాళ్ళకి కోడికూర వండి పెట్టు. పోనీలే, మనకే పుణ్యం వస్తుంది. వీళ్ళ మొహాలు మాడ. నా భర్త అమాయకత్వాన్ని మంచితనాన్ని ఆసరాగా తీసుకొని బతుకుతున్న రక్తం తాగే జలగలు వీళ్ళు. ఈసారి వాళ్ళ ఆటలు సాగనివ్వను. నా పేరు సీత. 3 రోజుల్లో ఆ భూషణం బాబాయ్ జేబులో నుండి 100 కాదు 1000 కక్కించపోతే నా పేరు మార్చుకుంటాను. వాళ్ళ పిసినారి తనానికి నేను గట్టి మందు వేస్తాను. వాళ్ళ డబ్బుతోనే వాళ్ళ పరువు తీస్తాను. మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఒక గుర్రం బండి వచ్చి సాంబయ్య ఇంటి ముందు ఆగింది. గుర్రం బండిలో నుండి భూషణం, సుందరి ఇద్దరూ దిగారు. వాళ్ళ చేతిలో 2 పెద్ద ఖాళీ బ్యాగులు ఉన్నాయి. గుర్రం బండివాడు డబ్బులు అడగగానే ఇవ్వకుండా భూషణం లోపలికి పరుగు తీశాడు. ఒరేయ్ సాంబయ్య, ఎక్కడున్నావురా? ఆ గుర్రం బండి వాడికి ఒక 10 రూపాయలు ఇవ్వరా? నా దగ్గర 500 నోటు తప్ప చిల్లర లేదు. వాడి దగ్గర చిల్లర లేదంట. ఇచ్చేరా, 10 రూపాయలే కదా. సాంబయ్య తడబడుతూ లోపలి జేబులోంచి చిరిగిన 10 రూపాయలు తీసి గుర్రం బండి వాడికి ఇస్తూ, అలాగే బాబాయ్, రండి పిన్ని, లోపలికి రండి. ప్రయాణం బాగా అలసిపోయినట్లున్నారు. బస్సులో చాలా రష్ గా ఉంటుంది. అలసట ఏముందిరా అబ్బాయి, పట్నంలో మా గదిలో ఆ పరుపుల మీద ఉండి ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. పల్లెటూరి స్వచ్ఛమైన గాలి పీల్చుకుందామని, మీ మట్టి ఇంటి భోజనం చేద్దామని ఇలా పరిగెత్తుకొచ్చేసాం. ఏమే సీత, బాగున్నావే? నీ మొహం ఏంటే అలా వాడిపోయింది? బాగున్నాను పిన్ని, మీకోసమే ఎదురు చూస్తున్నాను. చేతిలో ఆ బ్యాగులేంటి? బట్టలేమైనా తెచ్చారా? నాతో 1 వారం రోజులు ఉంటారా ఏంటి? అబ్బే లేదమ్మా, బట్టలు ఎందుకు, రేపో మాపో వెళ్ళిపోతాం కదా అని పాత బట్టలే వేసుకొచ్చాం. ఈ ఖాళీ బ్యాగులు ఎందుకంటే పట్నంలో మాకు పనికిరాని వస్తువులు ఉంటే దారిలో ఎవరైనా పేదవాళ్ళు కనిపిస్తే దానం చేద్దామని తెచ్చాం. తీరా చూస్తే దారిలో ఎవ్వరూ కనపడలేదు. అందుకే ఖాళీగా తెచ్చాం. దానం చేస్తావా నువ్వా? ఒక అగ్గిపుల్లని సగానికి విరిచి వాడుకునే పిసినారి గాడివి నువ్వు. ఈ బ్యాగులు దానానికి కాదు, మా ఇంట్లో ఉన్న పెసరపప్పు, కందిపప్పు, వడియాలు, బియ్యం మూట కట్టుకుపోవడానికి అని నాకు తెలీదా? ఈ దొంగ నాటకాలు నా దగ్గర సాగవు. అవునే సీత, ప్రయాణం చేసి కడుపులో ఎలకలు పిల్లలు పరిగెడుతున్నాయి. మధ్యాహ్నం భోజనానికి ఏం కూర ఉండవే? పట్నంలో ఆ బ్రాయిలర్ కోళ్ళు రసాయనాలు వేసిన కూరగాయలు తిని మొహం మొట్టిపోయిందనుకో. ఇక్కడ మన పల్లెటూరి నాటుకోడి పులుసు గారెల వాసన నా ముక్కుకి ఇంకా గుర్తుందే. ఆ కోడి కూడా మీ ఇంట్లో పెరిగిందైతే ఇంకా రుచిగా ఉంటుంది.
మీరు వస్తున్నారని తెలిసి మీ అబ్బాయి ఉదయాన్నే వెళ్ళి వడ్డీ వ్యాపారి సుబ్బయ్య దగ్గర 200 అప్పు చేసి మరీ నాటుకోడి తెచ్చాడు పిన్ని. మా పెరట్లో కోళ్ళు ఇంకా చిన్నవి. రండి, విస్తళ్ళు వేస్తాను, వడ్డిస్తాను. మధ్యాహ్నం భోజనం మొదలైంది. భూషణం, సుందరి ఇద్దరు విస్తరాకుల్లో పోటీ పడి నాటుకోడి ముక్కలు లాగించేస్తున్నారు. కనీసం సాంబయ్యకు వదిలారో లేదో అని కూడా చూడకుండా కుమ్మేస్తున్నారు. సాంబయ్య సీతలకు కేవలం కోడి పులుసు, 2 ఎముకలు మాత్రమే మిగిలాయి. రాత్రి సమయమైంది. చుట్టాలు ఇద్దరు మంచాల మీద పాత దుప్పట్లు కప్పుకొని గురక పెట్టి నిద్రపోతున్నారు. సాంబయ్య ఆరు బయట అరుగు మీద చాప వేసుకుని కూర్చొని చీకట్లో ఆకాశం వైపు చూస్తూ మౌనంగా కన్నీరు పెట్టుకుంటున్నాడు. సీత అతడి పక్కన వచ్చి కూర్చుంది. ఏమండి, ఎందుకలా ఏడుస్తున్నారు? వాళ్ళు కూర ముక్కలన్నీ తినేశారని బాధపడుతున్నారా? మీరు ఒక్క ముక్క కూడా తినలేదని బాధగా ఉందా? పోనీలేండి, రేపు నేను మీకోసం మంచిగా పప్పు వండుతాను. నా బాధ ఆ కూర కోసం కాదు సీత. ఆ భూషణం బాబాయిని చూస్తుంటే నా గుండెలో ఎప్పుడో మాయమైన గాయం మళ్ళీ పచ్చుదవుతుంది. నా చిన్ననాటి కథం గుర్తొచ్చి నా గుండె పగిలిపోతుంది. నీకు ఒక నిజం చెప్పనా? ఏంటండి, ఏమైంది? వాళ్ళ వల్ల మీకు అంత బాధ ఎందుకు? నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు నాన్నగారికి తీవ్రమైన పచ్చకామెర్లు వచ్చి మంచం పట్టారు. వైద్యానికి 500 రూపాయలు కావాలి. నాన్న నన్ను ఈ భూషణం బాబాయ్ దగ్గరికి పట్నం పంపించాడు. తమ్ముడు, నా ప్రాణం కాపాడు, నీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని నాన్న రాసిన ఉత్తరం తీసుకుని నేను బాబాయ్ కాళ్ళ మీద పడ్డాను సీత. కాళ్ళు పట్టుకుని బతిమేలాను. కానీ ఈ పిసినారి రాక్షసుడు ఏం చేశాడో తెలుసా? నా దగ్గర చిల్లిగవ్వలేదు. మీ నాన్నను చావనివ్వు, నాకేం సంబంధం అని నన్ను గొడ్డును బాదినట్టు బాది బయటకు గెంటేశాడు. వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు. అతడి మాటలు వింటున్న సీత కళ్ళల్లో కూడా నీళ్లు వస్తాయి. ఆ రోజు మందులు లేక నాన్న నా చేతుల్లోనే రక్తం కక్కుని గిరిగలా తన్నుకొని చనిపోయాడు. నాన్న శవం ఇంట్లో పడి ఉంటే ఈ బాబాయ్ వచ్చి ఏడ్చినట్టు నాటకం ఆడి నాన్న తల కింద ఉన్న ఇత్తడి బిందెను, మా ఇంట్లో ఉన్న ఏకైక ఆవును అన్నయ్య నాకు పాత బాకీ ఉన్నాడు, దాని కింద ఇవి తీసుకుపోతున్నాను అని లాక్కుపోయాడు సీత. కన్నె తండ్రి శవం ముందు 10 ఏళ్ల పిల్లాడినైన నేను ఆకలితో భయంతో అల్లాడిపోతుంటే వాడు ఆవును తోలుకుపోయాడు. వాడు మనిషి కాదు, రాక్షసుడు. ఆ రోజు వాడు చేసిన మోసానికి మనకు ఆస్తి లేకుండా పోయింది. మనం ఇలా గుడిసెలో బతుకుతున్నాం. ఇంత ఘోరం జరిగాక కూడా మీరు వాళ్ళని ఇంట్లోకి ఎలా రానిస్తున్నారండి? మీ రక్తం మరిగిపోవడం లేదా? వాళ్ళకు కడుపు నిండా అన్నం ఎలా పెడుతున్నారు? నాన్న చనిపోయే ముందు ఒకటే మాట అన్నాడు సీత. వాడు రాక్షసుడైన నా తమ్ముడే, రక్త సంబంధం. వాడిని ఎప్పుడు ఇంటి నుండి గెంటేయకు, కర్మఫలం వాడిని వదిలిపెట్టదు అని. ఆ మాట కోసం నా గొంతు నేను కోసుకుంటున్నాను సీత. వాడు వస్తుంటే వద్దని చెప్పలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదు. నా భర్త దేవుడు, కానీ ఈ రాక్షసులకు దేవుడి విలువ తెలియదు. కన్న అన్న శవం దగ్గర కూడా ఆస్తి లాక్కున్న ఈ పిసినారి గద్దలకు నేను బుద్ధి చెప్పాలి. డబ్బు పిచ్చితో మానవత్వాన్ని మంటగలిపిన వీళ్లకు డబ్బుతోనే నేను శిక్ష వెయ్యాలి. నా భర్త కన్నీటికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను. రేపు ఉదయం వీళ్ళ ఆట కట్టిస్తాను. నా బుద్ధి ఏంటో చూపిస్తాను. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించాడు. భూషణం అరుగు మీద దర్జాగా కూర్చొని సాంబయ్య తెచ్చిన వేప పుల్లతో దంతధావనం చేసుకుంటున్నాడు. సీత ప్లాన్ ప్రకారం ఉదయాన్నే ఊర్లో బట్టలు కొట్టు నడిపే తన అన్న రామలింగంకి కబురు పంపింది. ఒక గొప్ప కుట్రకు తెరలేపింది. అయ్యో బాబాయ్, ఎంత ఘోరం జరిగిపోయింది! అయ్యో బాబాయ్, మనకెంత కష్టం వచ్చింది బాబాయ్! ఏమైందే సీత, ఎందుకలా అరుస్తున్నావు? ఎవడైనా దొంగ పడ్డాడా ఏంటి? నా బ్యాగులు ఎవరైనా ఎత్తుకుపోయారా? దొంగ కాదు బాబాయ్, ఇందాకే ఉదయం పంతులు గారికి మీ జాతకం, మీ పేరు చెప్పి అర్చన చేయిద్దామని వెళ్ళాను. మీ పేరు చెప్పగానే ఆయన భయపడిపోయాడు బాబాయ్. మీకు ఈ రోజు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు మృత్యుగండం ఉందట. అపమృత్యు దోషం మిమ్మల్ని ఆవహించి ఉందట. మీ ప్రాణాలకు చాలా ప్రమాదమట. రక్తం కక్కుకొని చచ్చిపోతారట. ఏంటి నువ్వనేది? మృత్యుగండమా? మా ఆయనకేంటి గండం? నిన్నటి వరకు బాగానే ఉన్నాడే. నాటుకోడు అంతా ఆయనే తిన్నాడు కదా, బలంగానే ఉన్నాడు కదా. అవును పిన్ని, పంతులు గారు ఎప్పుడు అబద్ధం చెప్పారు కదా.
ఊర్లో ఆయన చెప్పిందంతా జరుగుతుంది. కానీ ఆయన ఒక పరిహారం చెప్పారు. అది చేస్తే ఆ మృత్యుగండం తప్పుకుంటుందట. ఏ, ఏ, ఏంటి ఆ పరిహారం? ఏదైనా హోమం చెయ్యాలా? కొబ్బరికాయ కొట్టాలా? లేదా గుడికి ఒక 10 రూపాయలు దానం చెయ్యాలా? కాదు బాబాయ్, ఈ ఊర్లో మీరు స్వయంగా మీ జేబులో నుండి మీ సొంత డబ్బులతో ఎవరైనా పేదవాడికి 5,000 రూపాయల బట్టలు కొని దానం చెయ్యాలట. అది కూడా ఉదయం 11 గంటల లోపే చెయ్యాలట. అలా మీ జేబులో నుండి డబ్బు ఖర్చు చేస్తేనే ఆ మృత్యుదోషం బట్టలతో పాటు పోతుందట. లేకపోతే ఈ గుడిసెలోనే మీకు గుండెపోటు రావడం ఖాయం అని పంతులు గారు శాసించారు. భూషణం గుండె ఆగినంత పనైంది. 5,000 రూపాయలు ఖర్చు పెట్టడమా? వాడికి ప్రాణం పోయినా ఒకటే. జేబులోంచి 10 రూపాయలు తీసినా ఒకటే. వాడికి డబ్బులే ప్రాణం. 5,000 రూపాయలు దానం చెయ్యాలా? నా బొంద! నేను నా పెళ్ళానికి చీర కొని 10 ఏళ్ళయ్యింది. ఇప్పుడొచ్చి ఎవడో అనామకుడికి 5,000 బట్టలు కొనివ్వాలా? ఇదంతా ఈ సీత ఆడుతున్న నాటకం కావచ్చు. నేను మాత్రం నమ్మను. నా డబ్బు నేను వదలను. గండం గిండం ఏమీ లేదు. ఇదంతా ఒక కట్టుకథ. అబ్బే, అదంతా ఒట్టి భ్రమసీత. నాకు ఆ గండాలు ఏమీ లేవు. నా దగ్గర 5,000 కూడా లేవు. నేను ఏ దానము చేయలేను. నాకు చావు రాదులే. మీ ఇష్టం బాబాయ్. మీ ప్రాణం కంటే డబ్బు ముఖ్యమైతే నేనేం చేయలేను. ఏమండి సాంబయ్య గారు, పోనీలేండి. బాబాయ్కి ఏమైనా అయితే ఆ దహన సంస్కారాలకు ఖర్చులు మనమే పెట్టుకుందాంలే. మీరు వెళ్లి దొడ్లో ఉన్న కర్రలు పేర్చండి. శవం మీద కప్పడానికి ఒక 10 రూపాయల కోరా గుడ్డ తీసుకురండి. ఈ మధ్యాహ్నంలోపే పని పూర్తవుతుంది. ఈ మాట వినగానే సుందరికి గుండెలు బాదుకునేంత భయం వేసింది. ఏమండి, ఆ పంతులు గారు చెప్పింది నిజమైతే ఎలాగండి? మొన్న పట్నంలో పక్కింటి సుబ్బారావు కూడా ఇలాగ దానం చెయ్యమంటే వినకుండా చచ్చిపోయాడు చెయ్యకుండా. నాకు భయంగా ఉందండి. మీ ప్రాణం కంటే 5,000 ఎక్కువ కాదు. మీ లోపల జేబులో బనియన్ జేబు కుట్టి అందులో 10,000 దాచారు కదా, అవి తీసి వెంటనే బట్టలు కొందాం పదండి. ఈ వయసులో నన్ను విధవరాలను చెయ్యకండి. భూషణంకి విపరీతమైన చెమటలు పట్టాయి. ప్రాణభయం ముందు పిసినారితనం కాస్త వణికింది. సరే పదండి. ఆ పంతులుగాడి మొహం మాడ నా 5,000 ఖర్చు పెట్టిస్తాడా? నా బనియన్ జేబును కూడా లాగేస్తున్నాడు అని ఏడుపు ముఖంతో బట్టల కొట్టుకు బయలుదేరాడు. నలుగురు కలిసి ఊరి మధ్యలో ఉన్న రామలింగం బట్టల కొట్టుకు వెళ్లారు. రామలింగంకి సీత ముందే అంతా చెప్పి ఉంచింది. వాడు లోపల నవ్వుకుంటూ వీళ్ల కోసం ఎదురు చూస్తున్నాడు. రండి బాబాయ్ గారు, సీతమ్మ చెప్పింది మీ ఉదార స్వభావం గురించి. 5,000 బట్టలు దానం చేస్తున్నారట కదా. ఎంత పుణ్యాత్ములు మీరు! ఈ కాలంలో ఇంత ధర్మం చేసేవాళ్ళు ఎక్కడున్నారు? ఇదిగోండి, ఈ పట్టు చీర, ఈ పట్టు పంచ, కరెక్ట్ గా 5,000 రూపాయలు. ఏమాత్రం తక్కువ లేదు. భూషణం ఆ పట్టు పంచను చీరను చూసి, వీటిని నేను దానం చెయ్యాలా? ఇవి నేనే వేసుకోలేదే అని ఏడుపు ఆపుకుంటూ వణుకుతున్న చేతులతో తన బనియన్కు లోపల పదిలంగా కొట్టుకున్న జేబు చింపి అందులోంచి 5,000 రూపాయల నోట్లను బయటకు తీశాడు. ప్రతి నోటు ఇస్తుంటే వాడికి నరకం కనిపించింది. ఇదిగో రామలింగం, 5,000. ఆ మృత్యు దోషం ఏదో పోనివయ్యా. మరి ఈ బట్టలు ఎవరికి దానం చేయాలి సీత? ఎవరికైనా రోడ్డు మీద పోయే ముష్టివాడికి ఇచ్చేద్దామా? ఎవరికో ఎందుకు బాబాయ్? దానం ఎప్పుడు ముందు సొంత రక్త సంబంధీకులకే చెయ్యాలి. మా ఆయనకు కట్టుకోవడానికి ఒక మంచి పంచె కూడా లేదు కదా. మీ చేతుల మీదుగా మీ అబ్బాయికి దానం చేస్తే ఆ మృత్యుగండం పూర్తిగా పోతుంది. పంతులు గారు కూడా ఇదే చెప్పారు. ఈ చీర నేను కట్టుకుంటాను. భూషణం, సుందరి ఇద్దరూ షాక్ అయిపోయారు. గుండె ఆగినంత పనైంది. తాము కొన్న 5,000 బట్టలు సాంబయ్య సీతలకే దానం చెయ్యాలా? తాము పూర్తిగా మోసపోయామని, సీత తమకు గట్టి వల వేసి బకరా చేసిందని వాళ్లకు అర్థమైపోయింది. కానీ ప్రాణభయంతో అప్పటికే డబ్బులు కట్టేశారు. నోర్లు మూతపడిపోయాయి. అయ్య బాబోయ్, నన్ను నిలువునా ముంచేసిందే ఈ సీత. నా చేత నా డబ్బుతోనే వీళ్ళకి 5,000 బట్టలు కొనిపించింది. నేను ఎంత మోసగాడినో! ఇది నాకంటే 10 రెట్లు కుటీల గత్తెలా ఉంది. నా 5,000 నా కళ్ళ ముందే కాలిపోయాయి. వీళ్ళ ఇంట్లో కోడి కూర తిన్నందుకు నాకు భయంకరమైన శిక్ష పడింది. ఏంటి సీత ఇదంతా? బాబాయ్ నాకు 5,000 బట్టలు కొనివ్వడం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు.
అదంతా బాబాయ్కు నీ మీద ఉన్న ప్రేమండి. ఆయన మృత్యుగండం పోయింది, మనకు బట్టలు వచ్చాయి. పదండి, ఇంక ఇంటికి వెళ్దాం. బట్టల కొట్టు నుండి ఇంటికి రాగానే భూషణంకి సీత చేసిన మోసం భరించలేకపోయాడు. ఒక పూట భోజనం ఫ్రీగా తిందామని వస్తే ఏకంగా 5,000 రూపాయలు జేబుకు చిల్లు పడింది. ఇంకొక రోజు ఉంటే ఈ సీత తన మిగిలిన 10,000 కూడా లాగేస్తుందని వాడికి వణుకు పుట్టింది. మధ్యాహ్నం 1 గంటకే సుందరి, భూషణం తమ ఖాళీ బ్యాగులు సర్దుకొని ఆత్రంగా బయటకు వచ్చారు. అదేంటి బాబాయ్, అప్పుడే వెళ్ళిపోతున్నారు? రాత్రికి మళ్ళీ నాటుకోడి వండమన్నావు కదా, కనీసం చాయన తాగి వెళ్ళండి. అబ్బే వద్దురా సాంబయ్య, నాటుకోడి తింటే నాకు మళ్ళీ ఏ గండం వస్తుందో ఏమో. పట్టంలో మాకు అర్జెంటు పని పడింది, మేము వెళ్ళొస్తాం. సీత, నీ బుద్ధి చాలా గొప్పది తల్లి. ఇక నా జన్మలో ఈ భీమవరం గడప తొక్కను. నా 10,000 మిగిలాయి, అవే 10,000 నాకు అంటూ ఖాళీ బ్యాగులతో ఇద్దరు పరుగు పరుగున వెళ్లిపోయారు. సాంబయ్య ఆశ్చర్యంగా చూస్తుంటే సీత నవ్వుకుంటూ సాంబయ్య భుజం మీద చెయ్యి వేసింది. చూశారండి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. మన నాన్నగారి చావుకి కారణమైన వాడికి నేను ఇచ్చే చిన్న శిక్ష ఇది. వాడి డబ్బుతో కొన్న ఈ బట్టలు నాకొద్దు. ఇవి అమ్మి ఆ డబ్బుతో మన పాత అప్పులు తీరుద్దాం. వాడి పాపం వాణ్ణే వెంటాడుతుంది. సాంబయ్య భార్య తెలివికి సంతోషంగా నవ్వాడు. ఆ పూరి గుడిసెలో అప్పటిదాకా ఉన్న చీకటి పిసినారి చుట్టాలు పారిపోవడంతో వెలుగుగా మారింది. స్వార్థంతో ఇతరులను వాడుకోవాలని చూస్తే పిసినారులకు ఎప్పుడూ చేదు అనుభవమే ఎదురవుతుంది.